గిట్లుంటే ఎట్లుంటుందే? జోషే లేదు మీకు. కిషన్ రెడ్డి గారు సౌమ్యానికి సంస్కారానికి భారతీయ జనతా పార్టీకి వారసత్వంగా ఇచ్చిండు. 2004 నుంచి మేమిద్దరం 2018 వరకు ఎన్నడూ ఓడిపోకుండా గెలిచిన వాళ్ళం. 2019లో వారు తప్పిపోయినరు, నేను మొన్న తప్పిపోయినా. కిషన్ రెడ్డిలో నేను ఎప్పుడు ఒకటే ఆరాటం ఉండేది. ఎప్పుడు నన్ను దరఖాస్తు పట్టుకొని వచ్చేది. భారతీయ జనతా పార్టీ శాసనసభ పక్షాన్ని నాయకుడిగా తెలంగాణ ప్రాంతంలో ఎన్ని సంఘాలు, ఎన్ని కులాలు, ఎన్ని సమస్యలు ఉంటాయో ఆ సమస్యల ప్రస్తావన ఎజెండాగా శాసనసభలో కనిపించేది. నేను అనేది, మీరున్నదే ఒక్కరో ఇద్దరో ఐదుగురో ఉన్నారు, గిన్ని సమస్యల పట్టుకతో కిషన్ రెడ్డి గారు అంటే నాకు వ్యక్తిగతమైన ఎజెండా లేదు, నాకు నా పార్టీ శ్రేయస్సు, ప్రజల శ్రేయస్సే ముఖ్యమని చెప్పి ఎప్పుడు చెప్పేవాడు కిషన్ రెడ్డి గారు. నిన్న వారు కేంద్ర మంత్రి అయిన తర్వాత నేను చేసిన విజయాలని చెప్పి నిన్న వారు చెప్పుకుంటుంటే నాకు కొంచెం బాధ అనిపించింది. తెలంగాణ, అందులో సికింద్రాబాద్ చైతన్యానికి మారుపేరుగా ఉండే సికింద్రాబాద్లో మేధా సంపత్తి కొదవలేదు. సికింద్రాబాద్లో ఏం జరుగుతుందో కేంద్ర ప్రభుత్వ పక్షాన, రాష్ట్ర ప్రభుత్వ పక్షాన ఏం జరుగుతుందో అన్నిట్లో అవగాహన ఉన్న వాళ్ళకి మళ్ళీ కిషన్ రెడ్డి గారు నేను సాధించిన విజయాలని చెప్పి ఏకరువు పెట్టేటువంటి ఆస్కారం లేదని నేను భావిస్తున్నా. ముంజేతి కంకణానికి అద్దమేలా అన్నట్టుగా, జగమెరిగిన బ్రాహ్మడికి జందమేలా అన్నట్టుగా నిత్యం ప్రజల కోసం పాటుపడే, ప్రజల కోసం తపించే, పార్టీ కోసం తపించేటువంటి కిషన్ రెడ్డి గారు కూడా మళ్ళీ ప్రజలకు ఇట్లాంటి వివరించే అక్కర ఉండదని చెప్పి నేను భావిస్తా ఉన్నా. అదంతా నాయకులుగా, కార్యకర్తలుగా, సమాజ శ్రేయస్సు కోరే విజ్ఞులుగా ప్రజల వద్దకు తీసుకుపోయే బాధ్యత మీ చేతుల్లో ఉంది, మీ భుజాల మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా. నాకు 3 సంవత్సరాలుగా అతి దగ్గర చూసే అవకాశం వచ్చింది. నేను వారిని ఎప్పుడు అంటా, ఇంత టెన్షన్తో మనిషి కొనసాగకూడదు కిషన్ రెడ్డి గారు, క్వాలిటీ డిసిషన్స్ క్వాలిటీ వరకు చేయలేము. రాత్రిపూట 12 గంటల దాకా మళ్ళా మీటింగ్లో ఉన్నావు, మళ్ళీ 1 గంటకు ఫ్లైట్లో వస్తున్నావు, మళ్ళీ 6 గంటకే పోతా ఉన్నావు, ఎన్ని సంవత్సరాలు పనిచేస్తామని చెప్పి గౌరవనీయులు ఈనాటి ముఖ్య అతిథి కేంద్ర రక్షణ శాఖ మంత్రులు శ్రీ రాజ్నాథ్ సింగ్ గారికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు భారత్ మాతాకి, భారతీయ జనతా పార్టీ. గౌరవనీయులు రాజ్నాథ్ సింగ్ గారికి స్వాగతం, సుస్వాగతాన్ని తెలియజేసుకుంటున్నాము.